వాళ్ళని కాపాడుకోలేకపోయారు అటు వెళ్ళిపోయినా సరే అని. అదే అనేది ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఏంటి కాపాడుకోవడమా ఎథిక్స్ అనెతికలా రెండే ముక్కలు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు వెన్నుపోటు పొడిచారు పార్టీకి, అంతే అలా అనుకో, సింపుల్ లాజిక్. అంతే. అవును. వెన్నుపోటు పొడిచినటువంటి దాన్ని గొప్ప విశేషం కింద ఎట్ట చెప్తాం? ఉమ్, అది వ్యూహమే, రాజకీయ పరంగా వ్యూహమే. అవును వ్యూహమే. ఇప్పుడు జగన్ ఆస్పెక్ట్కి, జగన్ యాటిట్యూడ్కి ఇక్కడ యాటిట్యూడ్కి ఒక తేడా ఉంది. ఉమ్, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి 75 స్థానాలు. సరే ఎన్నికల ముందు పోటీ చేయనీయకుండా ఏడిపించారు, కొన్ని చోట్ల లాక్కున్నారు, అది తప్పే పడతాం. ఉమ్, అది గ్రౌండ్ లెవెల్లో అనెతికల్ ప్రాక్టీస్, నో డౌట్. జగన్ ఏం చెప్పాడు, నాకు గెలిపించి తీసుకురమ్మన్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయి గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ నామినేషన్లు కూడా వేయకుండా చాలా చోట్ల హింసాకాండకి పాల్పడ్డారు. ఉమ్, కనీసం ఓ 15-20% చోట్ల అట్లాగా పార్టిసిపేట్ చేశారు. ఉమ్, అయితే ఎలక్షన్ అయ్యాక జెన్యున్గానే ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, తాడిపత్రి అప్పుడు ఒక్క సీటు తేడా, ఉమ్, ఏది అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అయినటువంటి సందర్భంలో, అప్పుడు ఆ టైంలో కావాలంటే గేమ్ నడపచ్చు. ఉమ్, కానీ వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎందుకు వదిలేయండి అని చెప్పాడు కదా, ఉమ్, అట్లాగే వదిలేశారు కదా అక్కడ. ఉమ్, అట్లాగే అప్పుడే కొండపల్లి టాస్ వేసి చేశారు, అప్పుడు నెక్ టు నెక్ ఇద్దరికి సమానం వచ్చినాయి. ఉమ్, టాస్ వేసి చేస్తే